ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు బాలయ్య బిగ్ బాస్ షోకి తీసుకురావటం అనేది వాస్తవం కాదని తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఆ దిశగా ఆలోచన చేయలేదని సమాచారం. నాగార్జునతో 10 సీజన్ల వరకు అగ్రిమెంట్ ఉంది. దాన్నే కంటిన్యూ చేయబోతున్నారట. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. అయితే గేమ్ ప్లాన్స్లో షోలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాపులర్ సెలబ్రిటీలను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీం. ఇలాంటి కొన్ని మార్పులు తప్ప హోస్టుని మార్చటం అనేది లేదని సమాచారం. ఒకవేళ బాలకృష్ణ హోస్ట్గా చేస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంలో నెగటివ్ రియాక్షన్ వస్తోంది. స్పాంటినిటీగా స్పందించాల్సిన విషయంలో బాలయ్య దొరికిపోతాడని, ఆయనకు రియాక్షన్ ఓపెన్గా ఉంటుంది కానీ లాజికల్గా ఉండదు, అదే ఇక్కడ దెబ్బపడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అన్స్టాపబుల్ షోలో ఒక గెస్ట్లో కన్వర్జేషన్ ఉంటుంది. ఆయన క్వశ్చన్స్ అడిగితే గెస్ట్లో ఆన్సర్స్ చెబుతారు. అది సరదా కన్వర్జేషన్. కానీ ఇక్కడ కంటెస్టెంట్ల మెంటాలిటీ గురించి, వారి ఆట తీరు గురించి, గేమ్ ప్లానింగ్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. చాలా లాజికల్గా ఉంటుంది, డిప్లొమాటిక్గానూ ఉంటుంది. అది బాలయ్యతో కాదనే వాదన వినిపిస్తోంది. బాలయ్య బిగ్ బాస్ షోకి హోస్ట్ అనేది క్రేజీగా ఉన్నా డీల్ చేసే విషయంలో మాత్రం తేడా కొడుతుంది అనే వాదన వినిపిస్తోంది. మరి బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చేయబోతున్నారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే సీజన్ 9 కంటెస్టెంట్స్కి సంబంధించి పలువురు పేర్లు బయటకు వచ్చాయి. ఫ్రెష్ కంటెస్టెంట్స్తో పాటు పలువురు మాజీ కంటెస్టెంట్స్ కూడా సీజన్ 9లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. సీరియల్ ఫేమ్ కావ్య, తేజస్విని, దేవ్జానీ, శివకుమార్తో పాటు రీతూ చౌదరి, మాజీ కంటెస్టెంట్ సోనియా రాబోతున్నట్టు టాక్.